బస్టర్స్ని, అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ని అందిస్తున్నటువంటి మనందరి ఫేవరెట్ వరుణ్ తేజ్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. కొరియన్ కనకరాజు ద్వారా సూపర్ అండ్ ఇన్క్రెడిబుల్ పర్ఫార్మెన్స్తో ఇంత మంచి బ్లాక్ బస్టర్ని అందుకున్నటువంటి వరుణ్ తేజ్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ నాగబాబు సార్ని ఒక స్పెషల్ పిక్ కోసం వేదికపైకి రావాల్సిందిగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరందరూ ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారని నాకు తెలుసు. అండ్ ఇన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని, ఇంత అద్భుతమైన ఇన్స్పిరేషన్ని, సపోర్ట్ని మనందరికీ అందిస్తూ ఈరోజు మన మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఆఫ్ కొరియన్ కనకరాజుకి విచ్చేసినటువంటి మా మెగా స్టార్ చిరంజీవి సార్కి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు టు అవర్ వెరీ ఓన్ మెగా స్టార్ చిరంజీవి సార్. నాగబాబు సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇప్పుడు మీ అందరి కోసం ఈ స్పెషల్ మూమెంట్ని మేము మళ్ళీ స్టేజ్ పైన ఇది మనందరం ఎదురు చూస్తున్నటువంటి ఒక స్పెషల్ పిక్ కోసం చిరంజీవి సార్ని, నాగబాబు సార్ని అండ్ వరుణ్ తేజ్ గారిని చూస్తున్నాము. అండ్ టీం అందరినీ నేను మరికొద్ది సేపట్లో మళ్ళీ పిలుస్తాను డెఫినెట్గా చిరు సార్ మాటలు విన్న తర్వాత. సో ఇప్పుడైతే కొరియన్ కనకరాజు, హార్టీ కంగ్రాచులేషన్స్ వరుణ్ తేజ్ గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ స్పీక్. నేను నాన్న పక్కనే మాట్లాడిన, నీ పక్క అసలు మాట్లాడరావు నాకు. నేను కొంచెం ముందుకెళ్ళి కనపడక కూడా మాట్లాడతాను. హాయ్ అందరికి నమస్కారం. ముందుగా చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా ఒక మంచి సక్సెస్లోకి వెళ్తూ మీ అందరికి నచ్చుతూ మన సినిమా థ్యాంక్ యూ అండ్ మీ అందరికి నచ్చి మంచి అప్రిసియేషన్ ఇస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ మన లాస్ట్ మా నాన్న చెప్పినప్పుడు నాకు సరైన సినిమా వచ్చి 7 ఏళ్ళు అయింది, కానీ అది ఎప్పుడు నాకు తెలియలేదు. నాకు చిరంజీవి గారు ఎప్పుడు చెప్పింది ఒకటే, కిందకి ఎన్నిసార్లు పడతాం ఎలా అన్ని డజంట్ మ్యాటర్, మనం మాత్రం కష్టపడుతూ ముందుకు వెళ్ళాలని చెప్పి అదొకటే ఆయన చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ డాడీ, మాకు చిన్నప్పటి నుంచి మంచి మాటలు, డిసిప్లిన్, హార్డ్ వర్క్ ఇవి చెప్పి పెంచారు. అండ్ మీకు ముఖ్యంగా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ మా సినిమాలో పనిచేసిన టీం అందరికీ పేరు పేరున, గాంధీకి ఒక మంచి కథతో ముందుకు తీసుకొచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చాను, ఒక కొత్త యాంగిల్ చూపించావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. అండ్ టు తమన్ మీరు నాకు చెప్పినట్టు ఎవ్రీ మంత్ బ్లాక్ బస్టర్తో అల్లారిస్తుంటాడు అందరినీ. ఇప్పుడు కొరియన్ కనకరాజు అయింది, నెక్స్ట్ August 22 చిరంజీవి గారి, దాని తర్వాత కళ్యాణ్ బాబు సినిమాలు కూడా ఉంటాయి. కమన్, థ్యాంక్ యూ. బట్ పుట్టింగ్ ఆల్ దట్ అసైడ్, యూఆర్ అ గ్రేట్ టెక్నీషియన్ తమన్. అండ్ నువ్వు మా సినిమా కావాల్సింది మాకు ఇచ్చావు. యూ పోర్డ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ సోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు కొరియన్ కనకరాజు. అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజీవ్, వంశీ అన్నకి, యూవి అన్నకి, యూవి క్రియేషన్స్ అండ్ ఫస్ట్ టైమ్ ఎంటర్టైన్మెంట్స్లో ప్రతి ఒక్కరికి, క్రిష్కి, అందరికీ పేరు పేరున బిగ్ థ్యాంక్స్. యూ బిన్ గ్రేట్ సపోర్ట్. అండ్ టు రితికా, థ్యాంక్ యూ సో మచ్, బిన్ అ గ్రేట్ కోస్టా. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ సత్యాన్ని మిస్ అవుతున్నాను. నేను రాత్రి వరకు కూర్చున్నాడు, చిరంజీవి గారు వస్తున్నారంటే ఏమండి మా ఇంటి వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తానండి అమలాపురం నుంచి అన్నాడు. పాపం తన షూటింగ్లో బిజీగా ఉండి రాలేకపోయాడు. ఇందాక కూడా ఫోన్ చేసి చెప్తున్నాడు. బట్ సత్య, థ్యాంక్ యూ సో మచ్. సత్య నేను ఇద్దరు ఒక ఓన్ బ్రదర్స్ లాగా ట్రావెల్ అయ్యాము ఈ సినిమాలో. అండ్ తన కాంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సత్య, ఐ మిస్ యూ హియర్. చాలా మాట్లాడదాం అనుకుని వచ్చాను డాడీ, అసలు గుర్తు రావట్లేదు ఏం నాకు ఇప్పుడు. అంటే నాకు సినిమా మించి వేరే ఏ విషయాలు ఎక్కువ పెద్ద తెలియవు బయట. నాకు జస్ట్ చిరంజీవి గారు అందరూ కొన్ని విషయాలు చెప్పారు, నేను అవే నా లైఫ్లో ముందుకెళ్ళేప్పుడు చూసుకుంటాను. మా పెద్దనాన్న సంపాదించిన పేరుని పాడు చేయకూడదు, మా అమ్మ నాన్న కళ్ళల్లో ఎప్పుడూ గౌరవం కనపడాలి, గౌరవించాలి అందరూ. అండ్ మా బాబాయ్ కళ్ళల్లో, మా అన్నయ్య కళ్ళల్లో ఆనందం చూడాలి. నేను ఎప్పుడు ఈ 3 విషయం ఆలోచిస్తూ ఉంటాను. ప్లస్ సినిమా ప్రేక్షకులకి, మా మెగా ఫ్యాన్స్కి ఒక మంచి సినిమా
Hello, happiness, right here. Hello, happiness. World is yours. 22nd వస్తుంది. అండ్ డాడీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తరఫున, కెమెరా టీవీలో చూస్తున్న అందరి తరఫున అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే డాడీ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అండ్ అందరికి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. దీనికన్నా ఎక్కువ ఒక సెకండ్ కూడా బాస్ ముందు నేను మాట్లాడలేను. డాడీ ప్లీజ్. సూపర్, అబ్సల్యూట్లీ రైట్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ తేజ్ గారు. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా మెగా మాటల కోసం రెడీయా?